ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటివరకు చట్టబద్ధత లేదు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది సార్. అమరావతికి చట్టబద్ధత ఏంటి సార్ ఆవశ్యకత? సుప్రీంకోర్టులో రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇది మాకు సంబంధం ఉన్న అంశమే కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వ ఇష్టము రాజధాని ఎక్కడ పెట్టుకున్నా అని అఫిడవిట్ ద్వారా ఇచ్చింది సుప్రీంకోర్టుకు. ఇప్పుడు మరి పార్లమెంట్లో చట్టం చేస్తే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ శాంక్టిటీ ఏమైనట్లు? అంటే ఒక ప్రభుత్వానికి రాజకీయపరమైన కారణాలతో నిర్ణయాలు ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అని సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిటర్న్ అఫిడవిట్, లిఖితపూర్వక అఫిడవిట్లో కేంద్రం ఇది మాకు సంబంధం ఉన్న అంశమే కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సార్లు చెప్పారు ఇలా మరి మీరు మాకు సంబంధం లేదని అంటున్నారు, మీరు అమరావతికి వ్యతిరేకమా అని అడిగితే మా పార్టీ విధానం అమరావతియే రాజధానిగా ఉండాలి, ఒకే ఒక్క రాజధాని. మేము జగన్ 3 రాజధానులకు వ్యతిరేకము, కానీ ప్రభుత్వం వేరు పార్టీ వేరు. ఒక ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వేరు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు వేరు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రీత్యా తనకున్న పరిధిని మాత్రమే సుప్రీంకోర్టుకు తెలిపింది. పార్టీగా రాజకీయ అభిప్రాయం మాది అమరావతి. ఇది బీజేపీ నాయకులు 2019-24 మధ్య వందల సార్లు చెప్పిందే కదా, ఇది టీవీలు అందరూ చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ మేము పార్లమెంట్లో చట్టం చేస్తా అంటే రేపు ఎవడోడు కోర్టుకు వెళ్తాడు. అయ్యా మరి సుప్రీంకోర్టులో కేంద్రమే అఫిడవిట్ చేసింది, ఇప్పుడు మరి పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని అడిగారు, ఆన్సర్ ఏముంటుంది? ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, పార్లమెంటు చట్టం చేస్తే రాజధానిని ఇక జగన్ మార్చడు అన్నది విధానం. రాజధాని పార్లమెంట్లో చట్టం చేస్తే జగన్ మార్చడు అన్నదానికి ప్రాతిపదిక ఉందా? పార్లమెంట్లో మళ్ళీ కూడా చట్టం చేయొచ్చు, ఏముంది? రాజ్యాంగాన్నే 100 సార్లకు పైగా సవరించుకున్నాం, పార్లమెంట్లో చట్టం మళ్ళీ సవరించరాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్తో ఉన్న అప్రకటిత సంబంధం వల్ల భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో ఇది మా పని కాదు అని చెప్పింది. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ప్రకటిత సంబంధం ఉన్న తర్వాత మాకే సంబంధం, మేము పార్లమెంట్లో చట్టం చేస్తా అంటున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో అప్రకటిత సంబంధం మళ్ళీ వస్తే, లేదా చంద్రబాబు నాయుడుతో సంబంధం రాజకీయ బంధం పోతే మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ చట్టం చేసి మాకు సంబంధం లేదు అనొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి మారిన వాళ్ళు రెండోసారి మారాలని ఏం గ్యారంటీ? అందువల్ల పార్లమెంట్ చట్టం వల్ల ఫైనాలిటీ వస్తుందా రాజధానికి? ఫైనాలిటీ అనేది ప్రజలు పాలిటిక్స్ వల్ల రావాలి, ఆ ఫైనాలిటీ చట్టం వల్ల రాదు. ఎందుకంటే చట్టాన్ని మళ్ళీ ఎన్నిసార్లైనా సవరించవచ్చు. ఇప్పుడు మీకు జిల్లాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మళ్ళీ జిల్లాలు ఏర్పాటు చేస్తలేదా? చేస్తానని అంటలేదా? జగన్మోహన్ రెడ్డి జిల్లాలు ఏర్పాటు చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అంటలేడా? సో జిల్లాలు రాజధాని ఒకటాని మీరు అనొచ్చు. ఎస్, జిల్లాలకు శాసనసభ అధికారం అయితే రాజధాని విషయంలో పార్లమెంట్ చట్టం చేస్తే మళ్ళీ పార్లమెంట్ చట్టం చేసి మార్చొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. అల్టిమేట్లీ పాలిటిక్స్ విల్ డిసైడ్. అందువల్ల చట్టం వల్ల రాజధానికి ఫైనాలిటీ వస్తుంది అన్నది అసలు ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. ఇక మరి ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి హిస్టారిక్ తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. అమరావతి పైన ఆయన పల్టీలు, విధానపరమైన పల్టీలు అన్నీ ఇన్ని కాదు. అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన రోజు, ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష నేతగా దానికి మద్దతు ఇచ్చాడు. అంత ల్యాండ్ సరిపోదు, ఇంకెక్కువ ల్యాండ్ కావాలి అన్నాడు. తర్వాత 2019 ఎలక్షన్ల ముందు అసలు మా నాయకుడికే అమరావతి పట్ల కమిట్మెంట్ ఉంది, మా నాయకుడు ఇల్లు కూడా కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, వచ్చిపోతూ ఉంటాడు తెలంగాణలో, ముసాఫిర్ అంటారు, ముసాఫిర్ వ్యవహారం. మళ్ళీ వీకెండ్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాడు. కానీ మా జగన్కున్న కమిట్మెంట్ మామూలు కమిట్మెంట్ కాదు, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అని అన్నారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళు అప్పుడు అధికార ప్రతినిధులు ఈ విషయాలు 10 సార్లు చెప్పారు. తర్వాత మీకు రాజధాని విషయంలో ఎక్కడా, అమరావతి విషయంలో 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్ ఎక్కడా కూడా 3 రాజధానుల ప్రస్తావన మేనిఫెస్టోలో చేయలేదు. సడన్గా అధికారంలోకి రాగానే అమరావతి పైన దాడి మొదలుపెట్టాడు. 3 రాజధానులు అన్నాడు. ఆ 3 రాజధానులు అన్నప్పుడు ఏమన్నారు? మేమే అమరావతిని రాజధాని మార్చడం లేదు కదా,
లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది కదా, మేము అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కొరకు మేము 3 రాజధానులు పెడుతున్నాం తప్ప అందులో అమరావతి కూడా ఒక రాజధాని కదా అన్నారు. తర్వాత ఏమన్నారు, అమరావతి శ్మశానము, అమరావతిని పైన ఎన్ని రకాలుగా దుర్మార్గమైన దాడి చేయాలో అన్ని చేశారు. ఎన్ని రకాల దుర్మార్గమైన దాడి చేయాలో అన్ని రకాల దుర్మార్గమైన దాడి చేశాక 2024 ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా 3 ప్రాంతాల ప్రజలు 3 రాజధానుల ముచ్చట్టు తిరస్కరించారు. ఇప్పుడు అప్పటికైనా మార్పు రావాలి కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, తప్పని ప్రజలు తీర్పు చెప్తారు, ఏం మార్చుకుంటే హుందాగా ఉంటుంది కదా. దిస్ ఈజ్ ఎండ్, మా స్టాండ్ అయిపోయింది, అమరావతి పైన ప్రజల తీర్పును మేము శిరసావిస్తాం, మాది ప్రజాహితమే మా పార్టీకి వేదం. సో ప్రజలు అలా కోరుకున్నారు. నేను అనుకున్నాను 3 ప్రాంతాల అభివృద్ధి చేయడానికి 3 రాజధానులని, కానీ 3 ప్రాంతాల ప్రజలు వద్దనుకున్నప్పుడు మధ్యలో నాకెందుకు బేసిజం, నాకు అల్టిమేట్గా ప్రజలు కావాలి కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అమరావతి పైన చాప్టర్ క్లోజ్ చేసి ఉంటే జగన్ అమరావతి వెంటాడేదే కాదు. కానీ మళ్ళీ మొన్న ఏమన్నాడు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అవుతుంది. సో ముఖ్యమంత్రి ఉంటే మంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటే అధికారులు ఉంటారు అని అది అదర్ వే రౌండ్ మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి కూర్చున్న చోట ప్రభుత్వం రాజధాని ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దావోస్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని దావోస్ అవుతుందా? కాదు కదా, లాజికల్లీ ఇన్కరెక్ట్ అది. ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ అధికారులు ఉంటారు, అధికారుల దగ్గర ఉన్న చోట మంత్రులు ఉంటారు, మంత్రులు ఉన్న చోట ముఖ్యమంత్రి ఉంటారు, అదర్ వే రౌండ్. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న చోట రాజధాని ఉంటుంది అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ఏది? దావోస్. మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజధాని స్విట్జర్లాండ్లో ఉంది. లాజిక్ ఉందా ఏమన్నా? సో సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని స్టేట్మెంట్ ఇచ్చి అపహాస్యం పాలయ్యారు. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వెంటనే మళ్ళీ ఎలా సమర్థించుకున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి అన్నది చంద్రబాబు నాయుడు ఆనందపడాలి. నిజంగా చెప్పాలంటే విలేకరి అడిగారు, అప్పుడు రాజధాని ఎక్కడ అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ అన్నాడు. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నాడు కనుక అమరావతి రాజధాని అని జగన్ అభిప్రాయం అని వివరించారు. ఇక్కడికి అయిపోతే అక్కడికన్నా క్లోజ్ చేశారా? మళ్ళీ సజ్జల రామకృష్ణరెడ్డి ఎంటర్ అయి అసలు మా విధానం మేము అమరావతికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన రోజే మా నాయకుడు సపోర్ట్ చేశాడు, మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, మా పార్టీ కార్యాలయం కట్టింది, మేము రాజధాని పేరిట జరుగుతున్న స్కామ్కు వ్యతిరేకం తప్ప రాజధానికి వ్యతిరేకం కాదని మళ్ళీ అన్నారు. ఇప్పుడు ఇన్నిసార్లు పల్టీలు కొట్టిన తర్వాత ఇక తెలుగుదేశం వాదనకు నమ్మకం పెరుగుతా లేదు, జగన్ వస్తే ఏమో చేస్తాడు అని. ఈలోగా సాక్షి మీడియాలో వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానాలు. ఇది ఇన్ని జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్ వస్తే అమరావతిని ఏదో చేస్తాడు అనే భావన కలుగుతుందా కలదా? అలాంటి భావన ప్రజల్లో కలిగినప్పుడు ఒక రాజకీయ పార్టీతో ఉపయోగించుకుంటుంది ప్రత్యర్థులు, సహజం కదా. అందువల్ల ఎప్పుడైతే జగన్ తన మాటలతోనే తన సోమర్సాల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒకసారి ఒక వైఖరి ఒకసారి ఒక వైఖరి, ఇప్పటికీ కూడా అమరావతి పట్ల ఆ తీవ్రమైన వ్యతిరేక భావన కలిగి ఉండడం, రాజకీయంగా జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోవడం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. అందువల్ల ఎక్కడైతే ప్రజల్లో ఈ రాజధాని పట్ల అమరావతి జగన్ ఏం చేస్తాడు, 5 ఏళ్లలో పోనీ 3 రాజధానులను చేశాడా? అది చేయలే. పోనీ విశాఖ కన్నా రాజధాని మార్చాడా? మార్చలే. పోనీ తానన్న విశాఖకి వెళ్ళాడా? అనేకసార్లు చెప్పినట్టు వెళ్ళలే. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కు విభజన రాజధాని లేకుండా మొదటిసారి చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండవసారి రాజధాని లేకుండా చేశారు కదా. సో విభజన పట్ల ప్రజలు ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తానికి సిద్ధంగా లేరు. ఈవెన్ బీజేపీ కూడా 1% ఓటే, టీడీపీతో కలిస్తే ఆ ఓటింగ్ వచ్చింది తప్పలేదు. ఈవెన్ టుడే మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సెపరేట్గా పోటీ చేయంటే 1% ఉంటుంది ఓటింగ్. ఎందుకు? విభజించిన దానికి కాంగ్రెస్ను బీజేపీని ఇప్పటికీ ప్రజలు శిక్షిస్తున్నారు. శిక్షించడానికి విభజించడం పట్ల వ్యతిరేకతకు మూల కారణం అప్పుడు రాజధాని కదా, హైదరాబాద్ లాంటి మహానగరం పోతుందని. మళ్ళీ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేకుండా చేస్తే, మొదటిసారి రాజధాని లేకుండా విభజన ద్వారా రాజధాని లేకుండా చేసిన కాంగ్రెస్ బీజేపీలను శిక్షిస్తే, రెండోసారి రాజధాని లేకుండా చేసిన జగన్ 11 సీట్ల పరిమితం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని విషయంలో పదే ఇస్తున్న ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా ఉంటే, ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేర్చుకోకపోతే
ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు నేర్చుకోవు, రాజకీయ నాయకులు నేర్చుకోరు, అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని ఎందుకంటారు? ఒక రకంగా అమరావతి పైన వైసీపీది ఆత్మహత్యా విధానం అది. సో సహజంగానే దాన్ని ప్రత్యర్థి పార్టీ ఉపయోగించుకుంటోంది. అందుకే పార్లమెంట్లో చట్టం అనే కాన్సెప్ట్ తేవడం ద్వారా జగన్ ప్రమాదము, చంద్రబాబు భాషలో చెప్పాలంటే మనం వాడలేము కానీ జగన్ భూతము అంటాండే. సో ఆ భూతం వస్తుంది కనుక భూత నివారణలో భాగంగా పార్లమెంట్లో చట్టం చేస్తాను. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ నరేటివ్ బిల్డింగ్. అంటే ఒక పొలిటికల్ ఇప్పుడు ఆధునిక రవిశంకర్ గారు ఆధునిక రాజనీతి శాస్త్రంలో ఈ పనికి ఏం చేస్తా ఉన్నది అంత సంబంధం లేదు, ఏ రకమైన నరేటివ్ బిల్డ్ చేస్తా ఉన్నది కీలకం. సో దర్ ఇస్ ఎ కన్సర్టెడ్ ఎఫర్ట్ ఏంటంటే జగన్ వస్తే రాష్ట్రానికి ప్రమాదం, జగన్ వస్తే రాజధానికి ప్రమాదం, జగన్ వస్తే విధ్వంసం, జగన్ వస్తే వినాశం అనే ఒక నరేటివ్ బిల్డింగ్లో భాగంగా పార్లమెంట్లో చట్టం చేస్తున్నారు. చట్టం చేసినా చేయకపోయినా అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం. సో జగన్మోహన్ రెడ్డి వస్తే పార్లమెంట్లో చట్టం చేస్తే రాజధాని మార్చకుండా ఉంటుందా? అప్పుడు కేంద్రంలో జగన్ అనుకూల ప్రభుత్వం ఉందనుకోండి, మళ్ళీ పార్లమెంట్లో కూడా మళ్ళీ సవరించుకోవచ్చు కావాలనుకుంటే. పార్లమెంట్ చట్టం ఏమి ఫైనాలిటీ ఇవ్వదు, పాలిటిక్సే ఫైనాలిటీ ఇస్తుంది రాజధానికి. అందువల్ల అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు మొదటి టర్మ్లో చేసిన 2 మిస్టేక్స్. ఒకటి, కనీసం ఒక్కడంటే ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ కట్టలేదు, కేవలం తాత్కాలిక భవనాలు నిర్మించి అమరావతి పైన చేశారు. ఒక చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఒక మున్సిపాలిటీగా మాత్రమే. ఆయన అన్నాడు కదా, నేను లేక 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది. ఇంట్రెస్టింగ్ అయితే మున్సిపాలిటీ కూడా పూర్తి కాలే. సో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? మున్సిపాలిటీ కూడా పూర్తి చేయని చంద్రబాబు నాయుడు ప్రజలు ఓడించారు 2019లో. ఒక విశ్వనగరము, ప్రపంచమే అసూయపడే నగరము, ఢిల్లీనే అసూయపడే నగరము, హైదరాబాదే అసూయపడే నగరం అని చెప్పి ఆఖరికి మున్సిపాలిటీ కూడా పూర్తి చేయకపోతే ప్రజలు ఎందుకు కూరుకుంటారు? సో 2009లో జరిగింది అది. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మున్సిపాలిటీ అని. సో ఆ స్థాయిలో దాన్ని తీసుకొచ్చాడు. ఒకవేళ అప్పుడే కనీసం ఒక ఐకానిక్ స్ట్రక్చర్స్ పూర్తి చేసి ఉంటే ఐఎమ్ షూర్ జగన్ అంత ధైర్యం చేసేవాడే కాదు. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. అప్పుడు అంత పెద్ద అసెంబ్లీ, అంత పెద్ద హైకోర్టు, అంత పెద్ద సచివాలయము, అన్ని ప్రభుత్వ భవనాలు, ఆడ సెంట్రల్. ఒకవేళ ఇవన్నీ అయి ఉంటే ఇవాళ 11 మన బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ శంకుస్థాపనలు జరిగాయి. ఆ 5 ఏళ్లలో అవి కూడా పూర్తయ్యేది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ విభాగము, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ విభాగము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ బిల్డింగ్లు వచ్చుంటాయి 5 ఏళ్లలో. ఎందుకు రావు? తెలంగాణ సెక్రటరియట్ కాలేదా? కేసీఆర్ కట్టలేదా? ప్రజావేదిక కోలుగొట్టినందుకే విమర్శలు వచ్చినాయి. సో అవన్నీ గనక మీకు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే జగన్ ధైర్యం కూడా ఉండేది కాదు, మార్చేవాడే కాదు. ఎందుకంటే ప్రజావేదిక కూల్చడం వేరు, అసెంబ్లీలు కూల్చడం కదా. అసెంబ్లీని అది కూడా క్రైట్ కంపారిజన్ కాదు. ప్రజావేదిక కూల్చడం వేరు జగన్. అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్, ఎస్బీఐ ఆఫీసు, ఆర్బీఐ ఆఫీసు, ఏజీ ఆఫీసు, సచివాలయం అన్ని కూలుస్తాడా? ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల ప్రజావేదిక కూల్చడం కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జాంపుల్ అది. సో మీకు అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయ్యేది కాదు. రెండవది ఏం చేశారు? రాజధాని అనేది ప్రజలందరికి సంబంధించి పార్టీలకు అతీతమైంది. కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్గా టీడీపీ దాన్ని డెవలప్ చేసింది. అది కూడా అమరావతికి జరిగిన నష్టం. ఇప్పుడు రాజధాని అనేది రాజకీయ బ్రాండ్ కాదు, రాష్ట్ర బ్రాండ్. సో రాజకీయ బ్రాండ్గా చంద్రబాబు నాయుడు అమరావతిని బిల్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఆ చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రాండ్ను సాకారం చేస్తాడా? సో ఎప్పుడు కూడా రాష్ట్ర బ్రాండ్గా పార్టీలన్నింటినీ కలుపుకొని, ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు ఒక ఉదార మనస్తత్వాన్ని, ఒక పొలిటికల్ మెచ్యూరిటీతో, ఎస్ ఇది రాష్ట్రానికి సంబంధించింది, నా వ్యక్తిగతం కాదు, రాష్ట్ర బ్రాండ్ నేను నిర్మించినా నాకే క్రెడిట్ మిగులుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు బ్రాండ్గా డెవలప్ కాలే, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పేరు రాలేదా? అప్పుడు వచ్చేది పేరు. కానీ రాజకీయంగా వారు కేవలం దాని యొక్క పొలిటికల్ బ్రాండ్గా డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ను మీకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని చేస్తాడు? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయి, పొలిటికల్ బ్రాండ్ అవి. ఏది తల్లికి వందనం, అమ్మఒడి సారీ అమ్మఒడిని ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అమ్మఒడి పేరుతో నడుపుతున్నాడా? ఎందుకు మార్చాడు? పథకాల పేర్లన్నీ మార్చేశాడు కదా. ఎందుకు మార్చాడు? బ్రాండింగే కదా. ఇప్పుడు అమ్మ ఒడి అని ఉంచి అలాగే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. దానికి తల్లికి వందనం అని మార్చారు కదా.
రైతు భరోసా అది జగన్ ఇచ్చి పెట్టిన బ్రాండు, దాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ. విషయం అదే, కానీ ఎందుకు మార్చారు? పొలిటికల్ బ్రాండింగ్ ఏ పార్టీ అని చేసుకుంటుంది కదా. ఇప్పుడు జరిగింది అదే. అమరావతి విషయంలో టీడీపీ బ్రాండ్గా దాన్ని బిల్డ్ చేస్తే వైసీపీ పాలనలో దానికి నష్టం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్గా బిల్డ్ చేస్తుంటే ఏ నష్టమో జరిగి ఉండేది కాదు కదా. సో అందువల్ల ఆ రెండు మిస్టేక్స్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో చేశాడు కనుక జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశాన్ని వస్తున్నాయి. అంటే నేను అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని అనేది కారణం. మీకు దానికి 2019లో చంద్రబాబు ఓటమి, 2024లో జగన్ ఓటమి ఇందుకు ఉదాహరణలు కదా. అయినా రాజకీయ నాయకులు నేర్చుకోరు, ఎందుకంటే తమ వైఖరి తమదే కదా. ఎదుటి వాళ్ళపైన దాడి చేస్తారు మనం చెప్తే తప్ప తమ వైఖరిలో ఉన్న లోపాలను ఎప్పుడూ సవరించుకోరు. దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పొలిటీషియన్స్. నేను ఇప్పటికీ 40 ఏళ్ళుగా జర్నలిస్ట్గా, శాసన మండలి సభ్యుడిగా, లెజిస్లేటర్గా, రాజకీయ విశ్లేషకుడిగా, ఒక ఎడిటర్గా ఈ 40 ఏళ్ల కాలంలో అనేక మంది రాజకీయ నాయకులు అనేక పార్టీలు చూశాను. అత్యధిక మంది, అందరని చెప్పను కానీ అత్యధిక మంది దే డోంట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దర్ మిస్టేక్స్. వాళ్ళు తమ తప్పుల నుంచి నేర్చుకోరు. ఎవరైనా నాలాంటి వారు ఇండిపెండెంట్గా మాట్లాడితే మాకు రంగులు పూయడానికి చూపుతున్న ఆసక్తి కాస్త ఈ నన్న దాంట్లో ఏదైనా నిజముండవచ్చు, మనం కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం, కావాలంటే ఎంతోనైనా మాట్లాడదాం మరి అని అన్నారు. వెంటనే రంగేసి మనను డీలెజిటిమైజ్ ఎట్లా చేయాలని ప్రయత్నిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది? నాగేశ్వర్ డీలెజిటిమైజ్ చేస్తే నాగేశ్వర్ ఇంకా పాపులర్ అవుతాడు. ఓడిపోయింది మీరే, నేను కాదు కదా. నాకే ఉన్నది, ఎవరు గెలిచినా ఒకటే, ఎవరో ఒకటే. ఇట్ మేక్స్ నో డిఫరెంట్ ఫర్ మీ. సో అందువల్ల అది నష్టం వాళ్ళకి అవుతుంది, కానీ అయినా వాళ్ళు ఆ నష్టం చేస్తూనే ఉంటారు. మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటూ ఉన్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2029 ఎన్నికల వరకు కూడా ప్రజల మధ్య ఉంటాను అని ప్రకటించారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. 2019 ఎన్నికలకు ముందు కూడా 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేశారు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి అవడంలో అది ఆ పాదయాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అయితే వెళ్ళడం లేదు, పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఏంటి సార్ జగన్ వ్యూహం ఏంటి? పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రులు అవుతానంటే రేపు నేను కూడా ఈ విశ్లేషణలు వదిలేసి పాదయాత్ర చేస్తాను తెలంగాణలో. సో నేను పుట్టిన ఆదిలాబాద్ గడ్డ నుంచి నన్ను శాస్త్ర ప్రజాప్రతినిధి చేసిన మహబూబ్ నగర్ గడ్డ వరకు పాదయాత్ర చేస్తా బ్రహ్మాండంగా. సో అంతకన్నా ఇంకేం కావాలి? నెక్స్ట్ 2028లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె నాగేశ్వర్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తా. సో అట్లాంటి అవకాశం వస్తుందని ఎందుకు కూరుకుంటారు? అందువల్ల పాదయాత్రలు ముఖ్యమంత్రులు చేయవు. పొలిటికల్ కంటెక్స్ట్ అనేది కీలకమైంది. పాదయాత్ర ఒక టూల్ వేరు, టూల్ అనేది హెల్ప్ చేస్తుంది. పాదయాత్ర అప్పుడు మీరు కట్టె పట్టుకొని పైదాన్ని ఇలా కట్టె టూల్, కానీ కట్టె లేకపోయినా మీరు ఇంకోటి నిచ్చెనేసి ఎక్కచ్చు, ఇంకోటి ఎక్కచ్చు. కానీ కట్టెను దానంతరం అదే అది కింద పైదాన్ని పట్టుకుంటుందా? మనిషి దాన్ని టూల్గా వాడతాడు. సో పాదయాత్ర కూడా ఒక టూల్. చాలామందికి టూల్ వేరు, మీన్స్ వేరు, ఎండ్స్ వేరు. పాదయాత్ర ఇది మీన్స్. సో డెఫినెట్గా పాదయాత్రలు హిస్టారికల్గా తీస్తే ఎక్కువ మంది మన తెలుగునాటైతే లాభపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు మీకోసమని, రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అయితే అది హిస్టారిక్ పాదయాత్ర. అంతకుముందు అంత పెద్ద పాదయాత్ర లేవు మనకు. తర్వాత మీకు యువగలం లోకేష్ పాదయాత్ర నేను ఆ రోజు స్టార్టింగ్ రోజే చెప్పాను, డెఫినెట్గా యూ విల్ సీ ఏ డిఫరెంట్ లొకేషన్. మీరు చూడండి, యువగలానికి ముందు యువగలం తర్వాత లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ మారింది, ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది, మీకు ప్రజెంటేషన్ స్టైల్ మారింది, ఎవ్రీథింగ్ చేంజ్ కదా. సో అందువల్ల మీకు డెఫినెట్గా పాదయాత్రలు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ
హైకమాండ్ అటు ఇటు అడ్డంకులు పడితే పాదయాత్రలు చేశాడు. చేసైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అదే సమయంలో మీకు ప్రతిసారి పాదయాత్రలు ఉపయోగపడతాయి. చంద్రశేఖర్ జనతా పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేశాడు, ప్రైమ్ మినిస్టర్ పాదయాత్ర వల్ల కాలే, మ్యానిపులేషన్ వల్ల అయ్యాడు, అది కూడా 20 రోజులకు. నేను ఆ రోజుల్లో వాజ్పేయిని ఇంటర్వ్యూ చేశాను. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ చంద్రశేఖర్ పాదయాత్ర అని అడిగాను. అంటే వాజ్పేయి చాలా అద్భుతమైన స్టైల్లో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ నాగేశ్వర్ అన్నాడు, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు, బట్ నాట్ ఫర్ మీ బట్ ఫర్ యంగ్ లీడర్స్ లైక్ చంద్రశేఖర్ అన్నాడు. సో అందువల్ల పాదయాత్ర డెఫినెట్గా హెల్త్కు మంచిది, ప్రజల్లో ఉంటారు నిరంతరం. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పాదయాత్ర వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే నిరంతరం ప్రజల్లో ఉండే అవకాశం వస్తుంది. అంటే నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఉండే నాయకుడిని ఎప్పుడైనా ప్రజలు గౌరవిస్తుంటారు, ఎంతో కొంత, ఎంత అని చెప్పలేం కానీ నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. తర్వాత ప్రజల్లో ఉండడమే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినంత కాలం ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఎలాగో కూటమి రెడీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనకపోయినా వీళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు, దావోస్ నుంచైనా జగన్నే అటాక్ చేస్తారు. దాంతో జగన్ ప్రజలు మర్చిపోకుండా కూటమి నేతలు జాగ్రత్త పడుతూ ఉంటారు, ఎందుకంటే ఎక్కడ ప్రజలు జగన్ మర్చిపోతారో అని చెప్పి ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా జగన్పై దాడి చేస్తూ జగన్ను నిరంతరం రెలవెంట్గా ఉంచే ప్రయత్నం కూటమి నేతలు చేస్తారు. పాదయాత్ర టైంలో ఇంకెక్కువ చేస్తారు. అందులో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డిని అసలు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాడంటూ ప్రతి క్షణము ప్రతిరోజు జగన్ నామస్మరణే చేస్తుంటారు. ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. రాజకీయాల్లో ఇదొక వింత. సో తాము ప్రతిపక్ష తమ ప్రత్యర్థిని తామే పెంచి పోషిస్తుంటారు పాలిటిక్స్లో. సో ఇదొక వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినల్. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీని పెంచి పోషించడం లేదా? మీరు గమనించండి, బీజేపీ 10 ఏళ్ళుగా రాహుల్ గాంధీని అటాక్ చేస్తుంటే ఎంతో కొంత రాహుల్ ఇమేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు. ఎందుకు అంటే దాంతోనే మరి రాహుల్ గాంధీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడంటే ఒక ప్రత్యర్థి దాడితోనే కాదు కదా, అనేక ఫ్యాక్టర్స్ ఉండాలి. కానీ బీజేపీ రాహుల్ గాంధీని అటాక్ చేయడం మొదలు పెట్టాక ఎంతో కొంత రాహుల్కు ప్రయోజనమే జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్ను ప్రపంచం అంతా అటాక్ చేస్తే ట్రంప్ బలపడి 2వ ప్రెసిడెంట్ అయ్యాడు. కేసీఆర్ను ఉద్యమ కాలంలో అందరూ అటాక్ చేశారు. ఏమైంది? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కూర్చున్నాడు. నరేంద్ర మోడీని అందరూ అటాక్ చేస్తారు. నరేంద్ర మోడీ అడ్వాంటేజ్ అవుతున్నది. ఇది కూడా అదే జరుగుతుంది. ఆయన జగన్ పాదయాత్ర చేస్తున్నంత కాలం ఆయనకి ఘర్షణలు, గొడవలు, అనుమతుల నిరాకరణలు, అరెస్టులు, జగన్ మాటలకు కౌంటర్లు, దీంతో జగన్ పాదయాత్ర అనేది నిరంతరం ప్రతిరోజు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ కదా పొలిటికల్గా. కానీ అదే సమయంలో ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి అంశాలు ఉంటాయి. అది ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి ఉంది, యూత్లో ఉద్యోగాలపైన అసంతృప్తి ఉంది. వాటిని గల్వనైజ్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత కొత్త ప్రామిసెస్ ఇవ్వటానికి, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని అది కూడా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఉపయోగపడతానే దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ పాదయాత్రనే ముఖ్యమంత్రి చేస్తుందా? సో అది 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 అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి, మీకు 40% ఓటింగ్ ఇప్పటికీ వైసీపీ రిటైన్ చేసుకుంటుంది. సో ఇంత పార్టీలో కొంతమంది వెళ్ళిపోయినా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ థ్యాంక్స్ టు పోలరైజేషన్. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత కన్నా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోలరైజేషన్ తీవ్ర స్థాయిలో ఉండడం, కులపరమైన పోలరైజేషన్ కూడా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల 40% ఓట్ బేస్ జగన్కు రిటైన్ అవుతుంది. సో ఇది మీకు టీడీపీ కూడా అదే రిటైన్ అయింది. సో ఎప్పుడైతే 40% ఓట్ బేస్ రిటైన్ అవుతుందో ఇంకో 10% పెంచుకుంటే అధికారంలోకి వస్తారు. సో లేదు తమ వ్యతిరేక 60% ఓట్ డివైడ్ అయినా అధికారంలోకి వస్తారు. ఈ రెండే పద్ధతులు. 40% ఓట్ బేస్ రిటైన్ అయినప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ఇంకో 10% పెంచుకోవడం. సో లేదు, రెండవది ఏంటి అంటే ప్రత్యర్థి శిబిరం డివైడ్ కావడం. ఇప్పుడు 2019లో జరిగింది ఏంటి? ప్రత్యర్థి శిబిరం డివైడ్ అయింది. మీకు జనసేన విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది. సో జగన్ వ్యతిరేక శిబిరం డివైడ్ కావడం వల్ల ఇక జగన్కు 40%తో పాటు అదనంగా కొంత ఓటింగ్ పెరిగింది, ప్రత్యర్థులు డివైడ్ అయ్యారు. దాంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. లేదు, అందువల్ల ఇప్పుడు తన పాదయాత్ర ద్వారా ఆ స్వింగ్ ఓటును తన వైపు తిప్పుకోగలిగితే
జగన్కి అది అడ్వాంటేజ్గా మారుతుంది. అది తన వైపు తిప్పుకోవాలంటే ఒకటి టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగకుండా ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ సెటిల్ అవుతున్నది నిజం కాదు. ఒకప్పుడు ఉండే ఆ ట్రెండ్. ఒకప్పుడు మన ఇండిపెండెంట్ ఇండియా పాలిటిక్స్ పరిశీలిస్తే ఫస్ట్ ఫ్యూ డికేట్స్ ప్రో ఇన్కంబెన్సీ 1.5 డికేట్స్, ముఖ్యంగా 1950s నుంచి mid-60s వరకు అంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా అనుకూలత ఉండేది. ఆ తర్వాత మీకు యాంటీ ఇన్కంబెన్సీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఏ ప్రభుత్వమైనా నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడం కష్టమయ్యేది. ఇప్పుడు మీకు ప్రో అండ్ యాంటీ 2 ఇన్కంబెన్సీలు ఉన్నాయి. అంటే మీకు కొన్నిసార్లు ప్రభుత్వాలు మళ్ళీ గెలుస్తున్నాయి, కొన్నిసార్లు ఓడిపోతున్నాయి. సో ఈ ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీలు ఉన్నాయి కనుక ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు ఏ రకమైన అసంతృప్తిని కలిగి ఉంటారనేది ఒక ఫ్యాక్టరు. రెండవది వైసీపీ ఆ విశ్వాసాన్ని కల్పించగలుగుతుందా. ఇప్పుడు అమరావతి పైన చేస్తున్న మిస్టేక్స్, ఇవే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, సో ప్రజల్లో విశ్వాసం కలగదు. మీకు ఆ జగన్ ఒకటి అంటాడు, సజ్జలు ఇంకోటి అంటాడు, వెంటనే వితిన్ 24 hours డ్యామేజ్ కంట్రోల్ చేస్తే డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా? డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి తప్ప. సో ఆ తప్పులు చేయకుండా ఉండి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగితే అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ పొలిటికల్ అలైన్మెంట్, రీఅలైన్మెంట్లో ఏమైనా తేడాలు వస్తాయా అంటే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఉండేటువంటి బంధము ఏ రకంగా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో కానీ ఏ రకంగా ఉంటుంది అనేది పాదయాత్ర ప్రయోజనాన్ని డిసైడ్ చేస్తుంది. డెఫినెట్గా పాదయాత్ర ఎవరికైనా కొంత మొమెంటాన్ని ఇస్తుంది తప్ప ఆ మొమెంటమే పవర్లోకి తెస్తుంది అని నేను అనుకోవడం పొరపాటు. ఉద్యోగుల మాదిరిగానే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అమలు చేయాలి, వారిని రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి అని అంటూ ఉన్నారు సార్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్లు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మనం చేసి నమ్మకండి సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి, వైమాస్కి పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులకు రాక కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్, వారి వేతనాలు కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు రైట్ సార్. ఇప్పుడు ఉద్యోగులతో ఎమ్మెల్యేలను పోలుస్తూ ఉన్నారు ఆయన పాత్రుడు. అంటే నో వర్క్ నో పే అంటూ ఉన్నారు. ఏంటి సార్ రీకాల్ చేయాలి? ఏంటంటే ఆయన బెల్లు కొట్టేటాడు, ఇప్పుడు ఆయనే బెల్లుకు బాధితుడయ్యాడు. సో నీ టైం అయిపోయింది అని చెప్పి ఆయన సభలో అందరికి చెప్తాడు. ఇప్పుడు ఇక్కడే 1 minute సార్ అనాల్సి వచ్చింది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఓకే, ఫండమెంటల్గా ది స్పిరిట్ ఎవరు కాదన్నారు, సభకు రావాలి. అఫ్కోర్స్ అయ్యన్న పాత్రుడు సభ జరగాలి, సభకు రావాలి, సభ సమావేశాలు ఉందాగా జరగాలి అనే కోరికతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నా నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డిని సభకు పిలిపించాలి, అవమానించాలి
అనే లక్ష్యంతో చేస్తున్నాడు, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు కూడా అలాగే చేశాడు. ఇక్కడ మినాయింపే లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో మనం చూసాం కదా. అయిన పాత్రుడు పక్కనే రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు సార్. అదంతా మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఇక్కడ జగన్ ఉద్దేశించి విశ్లేషణలు చేస్తే ఇలాగే ఉంటాయి. ఇక్కడ వ్యక్తులుగా సంబంధం లేదు. సో ఒకటి, సభకు రావాలి, ప్రజాప్రతినిధుల బాధ్యత. ఇప్పుడు నేను శాసనమండలిగా 8 years ఉన్నాను. మీరు నా అటెండెన్స్ తీయండి, ఆల్మోస్ట్ 100% అటెండెన్స్. కేవలం కొంత మిస్ అయ్యాను. ఎప్పుడు అంటే 2009లో ఎలక్షన్ వచ్చింది. అంటే నేను శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ఎందుకంటే 2009లో సెకండ్ టైం నేను పోటీ చేసినప్పుడు సరిగ్గా ఐ థింక్ February, March ఆ ప్రాంతంలో ఎన్నికలు వస్తాయి. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆటోమేటిక్గా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను హాజరు కాలేను కదా. సో అప్పుడు మిస్ అయితే, అదర్ దెన్ దట్ మీరు అటెండెన్స్ తెప్పించి చూడొచ్చు. ఎవరైనా ఆర్టీ యాక్ట్ కింద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అటెండెన్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వస్తుంది. ఎవరైనా అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా. సో వస్తాయి. నేను ఐ వాజ్ 100% అటెండెన్స్. అందువల్ల ఒక అటెండెన్స్ విషయంలో నేనేదో ఉపన్యాసం ఇవ్వడం లేదు. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇట్. మనం ప్రజలు ఎన్నుకున్నప్పుడు సభకు హాజరు కావాల్సిందే. లేనప్పుడు నువ్వు సభ పోటీ చేయకు, అనవసరంగా సభకు పోకు. సభకు పోయినప్పుడు నిన్ను ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత నిర్వర్తించాల్సిందే. అయితే సభకు అటెండెన్స్ వేయడమే బాధ్యత అనేది ఐ డోంట్ అగ్రీ. సో దానికి ఏమన్నది రిజిస్టర్ల సంతకం పెట్టి కూడా వెనక్కి రావచ్చు కదా. సో రిజిస్టర్ల సంతకం పెట్టి ఒక 2 నిమిషాలు కూర్చొని బయటికి రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ద క్వాలిటీ ఆఫ్ టైం స్పెంట్ ఇన్ ద హౌస్. నువ్వు ఏ రకంగా డిస్కషన్లో పాల్గొన్నావు, ఏ రకంగా లెజిస్లేటివ్ మేకింగ్లో పాల్గొన్నావు, ఏ రకంగా చట్టాలకు సవరణలు సూచించావు, విధానాలకు సవరణలు చేశావు, అది కదా యాక్చువల్ ఫంక్షనింగ్. ఇది ప్యూర్లీ టెక్నికాలిటీ. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారా అని. దట్ ఈస్ ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, 40 ఏళ్ళు అధ్యాపకులుగా పనిచేసే వ్యక్తిగా ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఇన్ ఇట్. అసలు దాంట్లో ఏ ప్రయోజనం లేదు. ఈవెన్ ఇటీవల ఒక కోర్టు కూడా చెప్పింది అటెండెన్స్ ఆధారంగానే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని. పిల్లల విషయంలో కూడా అటెండెన్స్ ఆధారంగానే మీరు ఎగ్జామ్ రాయనివ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది కోర్టులే. అందువల్ల దట్ ఈజ్ నాట్ ద బేసిస్. ఫిజికల్ అటెండెన్స్ ఈజ్ నాట్ ద బేసిస్. మనం ఎమ్మెల్యేలను ఎవాల్యుయేట్ చేయాల్సింది ఫిజికల్ అటెండెన్స్ ద్వారా కాదు. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళని ఎన్నుకున్నది మనం చట్టాలు రూపొందించడానికి, విధానాల్ని రూపొందించడానికి. ఆ ప్రక్రియలో వారు ఏ పాత్ర పోషించాలని. ఇప్పుడు 100% వస్తాడు, ప్రతిసారి రోజు సంతకం పెడతాడు, ముద్ద మూగన్నలాగా కూర్చుంటాడు, డూడు బసవన్నలాగా సభలో ఉంటాడు, ఒక్కరోజు ఒక్క క్వశ్చన్ అయ్యాడు, ఒక్కరోజు ఒక్క సెకండ్ మాట్లాడాడు, ఒక్కరోజు ఒక్క సూచన సలహా ఇవ్వడు. ఏం లాభం? 100% అటెండెన్స్ ఉంటుంది. ఫైనా? అసలు అర్థమే లాజిక్ కదా. తర్వాత ఇంకోటి, ఉద్యోగి వేరు, ఎమ్మెల్యే వేరు. ఇప్పుడు లాజిక్ ఏంటి? సభకు రాకపోతే నో వర్క్, నో పే, నో డ్యూటీ అంటున్నాడు. మరి సభ జరగనప్పుడు కామన్ సెన్స్ చెప్తుంది కదా, సభ జరగనప్పుడు శాలరీ రాదా? వస్తుంది కదా. మరి ఎందుకు వస్తుంది? సభ ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక సంవత్సరంలో 30 రోజులు, 40 రోజులు జరుగుతుంది సభ. 30 మరి మిగతా 330 days ఎందుకు ఇస్తున్నాడు శాలరీ? సభే లేదు కదా. సభకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు శాలరీ ఇస్తున్నారు? ఉద్యోగికి ఇస్తారా అట్లా? సో సభకే రాని రోజు మరి శాలరీ ఎందుకు ఇస్తున్నారంటేనే అర్థమవుతుంది కదా. ఒక శాసనసభ్యుడి డ్యూటీ సభకు రావడంతో ఎండ్ కాదు అని. దట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఎ లెజిస్లేటర్. లెజిస్లేటివ్ యాక్టివిటీ, ఒక లెజిస్లేటర్ యాక్టివిటీలో సభకు రావడము, సభకు రాకపోవడం, ఈ రెండే లేవు. అది స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ మాట్లాడుతున్న దాంట్లో ఆశ్చర్యం వేస్తుంది. మరి సభకు రాకపోతే నో పే, నో వర్క్ అంటే, నో డ్యూటీ అంటే, మరి దెన్ వై ఆర్ యూ పేయింగ్ హిమ్ శాలరీ ఫర్ వెన్ ద సభ ఈజ్ నాట్ దేర్? సభ జరగనప్పుడు ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సభ జరగనప్పుడు శాలరీ తెచ్చుకుంటూ సభకు రాకపోతే శాలరీ ఆపేస్తా అని. తర్వాత ఇట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ కామన్ సెన్స్. ఇప్పుడు ఎమ్మెల్యేలు జీతం రాకపోతే విలవిలలాడతారా ఒక ఉద్యోగిలాగా? అసలు ఉద్యోగి ఎమ్మెల్యేకు కంపారిజన్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఉద్యోగికి శాలరీ రాకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక నెల శాలరీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. మీ ఈఎంఐలు ఉంటాయి, మీ అవసరాలు ఉంటాయి. మరి ఎమ్మెల్యే ఈఎంఐకి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈఎంఐలు ఉంటాయి కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యే ఆర్థిక పరిస్థితి ఇవాళ మన దేశ రాజకీయాల్లో 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు. జీతం రాకపోతే అయ్యో నాకు శాలరీ రాలే అని విలవిల్లలాడతాడా? నాకు అర్థం కాదు లాజిక్ అని.
అదేదో పనిష్మెంట్ లాగా మనం బిల్ చేస్తే ఎలా పనిష్మెంట్ ఎట్లయితుంది? ఇప్పుడు ఎమ్మెల్యే సాలరీ ఎంత నాకు గుర్తులేదు, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు అనుకుందాం, 2-3 లక్షలు. తెలంగాణ కన్నా కొంత తక్కువ ఉన్నట్టుంది. మేము ఉన్నప్పుడైతే 40,000 నా శాలరీ ఫస్ట్. నేను ఎమ్మెల్సీ అయినప్పుడు నాకు అప్పుడు యూనివర్సిటీ శాలరీ 80,000. నా యూనివర్సిటీ శాలరీ కోల్పోయి సగం శాలరీకి నేను ఎమ్మెల్సీ అయ్యాను. నా కూతుర్ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిట్ చేస్తానికి వెళ్ళి ఆ ఫీజు చూసి నేను ఎఫోర్డ్ చేయలేని చెప్పి రిటర్న్ వచ్చాను. ఎందుకంటే నాకు శాలరీ యూనివర్సిటీలో 80,000. నేను ఎమ్మెల్సీ కాకపోతే నా కూతురు చదివించగలిగేవాడిని. కానీ ఎమ్మెల్సీ ఎవరు నాకు 40,000 పడిపోయింది. తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎమ్మెల్సీ శాలరీ 95,000 చేశారు, 95,000 చేశారు. అప్పటికి నా యూనివర్సిటీ శాలరీ 1,10,000, 1,20,000. సో ఐ ఆల్వేస్ గాట్ లెస్ శాలరీ 8 ఏళ్ళలో. ఎమ్మెల్యే నాకు యూనివర్సిటీలో వచ్చే శాలరీ కన్నా తక్కువ శాలరీకి వచ్చాను. ఇది నా పరిస్థితి. అందరి పరిస్థితి ఇట్లా ఎవరిది ఉండదే. ఒక ఎమ్మెల్యే అంటే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతాడు. మీరు ఇచ్చే శాలరీ 2 లక్షలు అనుకుందాం. 5 ఏళ్ళకి ఎంత? 24 లక్షలు ఇంటూ 5 years ఎంత? 1,20,00,000. 1,20,00,000 లేక ఎమ్మెల్యే తలతలాడి విలవిలలాడి అయ్యో నా జీతం పోతుందని సభకు పరుగులు తిత్తాడా అండి? నాకు అర్థం కాని లాజిక్ ఇది. ఇప్పటికీ ఈ లాజిక్ అర్థం కాదు. సో అందువల్ల అది ప్రాక్టికల్ కాదు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? రీకాల్ అంటున్నాడు. అంటే సభకు రాకపోతే రీకాల్ కాదు. రీకాల్ అనేది ఉండాలా వద్దా? మనలాంటి విస్తృతమైన దేశంలో రీకాల్ అమలవుతుందా? ఆచరణ సాధ్యమా? ప్రతిసారి మనకి ఎన్నికలే ఎప్పటికి వస్తున్నాయని చెప్పి జమిలీ అంటున్నాం. ఇక రీకాల్ అంటే జమిలీ ఎక్కడిది? ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తోంది. ప్రతిసారి ఎన్నికలొద్దు, అన్ని ఎన్నికలు కలిపి 5 ఏళ్ళకి ఒకసారి పెట్టుకుందాం అనే టీడీపీ వైఖరి. కానీ టీడీపీ తరఫున స్పీకర్ అయినంతనే ఏమంటున్నాడు? రీకాల్ చేసి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ పెడదాం అంటున్నాడు. విచిత్రం చూడండి. మరి జమిలీ ఎన్నికల పైన విధానము తప్పని ఒప్పుకుంటున్నట్టు అయ్యన్న పాత్రుడు. మరి ఇప్పుడు రీకాల్ అంటే ఏమవుతుంది? మరి ఎవ్రీ 1 year ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా, ఎవరినో రీకాల్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు జమిలీ స్ఫూర్తికి విరుద్ధం కదా. అందువల్ల ఇంత పెద్ద దేశంలో రీకాల్ సాధ్యమవుతుందా అనేది ఒక క్వశ్చన్. రీకాల్ అనే పద్ధతి కేవలం సభకు రాకపోతే రీకాలా, ప్రజలకు మేలు చేయకపోతే రీకాలా? సభకు రోజు వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, ప్రజలకు ఏం పని చేయడు. ఓకేనా? అభ్యంతరం లేదా? రీకాల్ చేయాల్సిన అవసరం లేదా? అందువల్ల రీకాల్ అనేది ఒకవేళ ప్రజలకు తన ప్రజాప్రతినిధి నేను ఎన్నుకున్నాను 5 ఏళ్లకు, కానీ ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్ విత్ హిస్ ఫంక్షనింగ్ అంటే రీకాల్ ఉండాలి. సభకు రావడము రాకపోవడంతో రీకాల్ ఉండాలా, లేకుంటే ఎమ్మెల్యే పట్ల ప్రజల అసంతృప్తి ఆధారంగా రీకాల్ ఉండాలా అనేది ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సభకు రావడము లేదు అనే అంశం పైన చేస్తున్న ఒక ప్రయత్నమే తప్ప అయ్యన్న పాత్రులకు, రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా కూడా జగన్ పట్ల ఉన్న వైఖరి తెలుసు కదా. సో టీడీపీకి కూడా జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి, వస్తే మేము చూపెట్టచ్చని. జగన్మోహన్ రెడ్డి అది గమనించి అసలు సభకే రావడం లేదు. ప్రజలు పోనీ సభకు రాకపోతే శిక్షిస్తానరా? ప్రజలు శిక్షిస్తలేరు. సో ఇక ప్రాబ్లం ఏంటది? ప్రజలు ఎవరైనా ఓటేసేటప్పుడు మా ఎంపీ, మా ఎమ్మెల్యే సభకు ఎన్నిసార్లు పోయిండు, సభలో ఏం పర్ఫార్మ్ చేసిన ఆధారంగా ఓట్లేస్తున్నారా? అందువల్ల పొలిటికల్ పాయింట్ను మన రూల్స్తో బంధించలేము. టావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో యూరోపియన్ దేశాల అధినేతలు ట్రంప్ విధానాలపై మండిపడ్డారు. ట్రంప్ గీత దాటితే ఎదురు దాడి తప్పదు అంటూ స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అయితే అంటూ ఉన్నారు, ట్రేడ్ బజూకాను వాడుతాము అని చెప్పి. ప్రొఫెసర్ గారు, ఏంటి సార్ ఈ ట్రేడ్ బజూకా? అంటే వాస్తవంగా యూరప్ చేయగలిగినంతా చేశారు ట్రంప్ మనసు మార్చడానికి. సో ట్రంప్ మారడం లేదు. ముందు రిక్వెస్ట్ చేశారు, ఇది చాలా పొలైట్గా చెప్పారు, ఇది అన్యాక్సెప్టబుల్, ఇది సరైనది కాదు, ఇది నాటో మీకు మనం అందరము కలిసి నిర్మించుకున్న అలయన్స్ మీరే దెబ్బతీస్తే ఎలా, ఇదంతా ఇది పొరపాటు అని చాలా సౌమ్యంగా, చాలా పొలైట్గా ఒక మిత్రునికి చెప్పే భాషలో చెప్పారు స్టేజ్ 1లో. అయినా ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. నెక్స్ట్ స్టేజ్లో కాస్తంత హెచ్చరించడం మొదలుపెట్టారు. అంటే ఒకవేళ మీరు గనక వినకపోతే జరగబోయే పర్యవసనాలు ఏంటివి? జరగబోయే పర్యవసనాల్లో నాటో క్లోజ్ అవుతుంది. మన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ 1949లో స్టార్ట్ అయిన, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయిన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది అని చెప్పారు కూడా. మీకు శ్రీకృష్ణ రాయబార ఘట్టం గుర్తొస్తుంది. మొదలు శాంతి యుద్ధం సంధి కుదుర్చుకోండి అని మామూలుగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.
దుర్యోధనుడు వినడు. అప్పుడు ఇక ఒకవేళ సంధే కుదరనప్పుడు యుద్ధమంటూ జరిగితే ఏమి జరుగుతుందో చెప్తాను దుర్యోధన అని అదాత శత్రువే అలిగిన అలుగుట ఏ ఎరుంగని అదాత శత్రువే అలిగిన నాడు ఏమవుతాయని చెప్పి మొత్తం ఉపద్రవాన్ని విజువల్ ప్రజెంటేషన్ ఇస్తాడు. సో అప్పటికీ దుర్యోధనుడు వినడం కూడా అది విషయం. సో ఇప్పుడు సరిగ్గా ట్రంప్ అలాగే ముందు పొలైట్గా చెప్పారు, మీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భాషలో నీ తమ్ముని కొడుకులు నీవే లాలించి నీవే ప్రేమించి నీవే చిన్నప్పటి నుంచి పెంచిన మీ తమ్ముని కొడుకులకు సగపాలు ఇవ్వమని అడుగుతున్నారు, సగపాలు కాకపోయినా 5 ఊర్లు ఇవ్వమని అడుగుతున్నాడు మహారాజా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నీ చిన్నాన్న కొడుకులకు 5 ఊర్లైనా ఇచ్చే సంధి కుదుర్చుకో దుర్యోధన అని చెప్పాడు. వినలే. అప్పుడు జరగబోయే పర్యవసనాలు ఏమవుతాయి, సముద్రాలు ఏమవుతాయి, ప్రపంచం ఏమవుతుంది అన్నీ చెప్పాడు. సో అర్జునుని రథం పైన నేను సారథినై ఉన్నప్పుడు కపిధ్వజాంకిత సుతాస్వరంజిత రథారోహుడై అర్జునుడు వస్తే ఏమి జరుగుతుందో చెప్పాడు. అయినా వినలే. ఇప్పుడు కూడా అలాగే యూరప్ మరి శ్రీకృష్ణ మహాభారతం చదివారేమో నాకు తెలియదు, కానీ మొదలు అంబలుగా చెప్పారు ఇది పద్ధతి కాదు, మనమే కదా కలిసి నిర్మించుకున్న వ్యవస్థ ఇది అని. వినలే. తర్వాత జరగబోయే పర్యవసనాలు చెప్పారు. ఏమవుతుంది, నాటో విచ్ఛిన్నమవుతుంది, సో ప్రపంచం యూరప్ అంతా ఏకమవుతుంది, అమెరికా మిత్ర కూటమి బద్దలైపోతుంది, వరల్డ్ ఆర్డరే చేంజ్ అయిపోతుంది. సో మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు చూడండి, ద వరల్డ్ ఆర్డర్ హ్యాస్ టు చేంజ్ అన్నాడు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పాడు సిచ్యువేషన్ ఇస్ పర్మనెంట్లీ చేంజింగ్, యూరోప్ షుడ్ పర్మనెంట్లీ చేంజ్ అన్నాడు. అంటే పరిస్థితులు శాశ్వతంగా మారిపోతున్నాయి, యూరప్ కూడా శాశ్వతంగా మారిపోవాలి అన్నారు. అంటే ఇప్పటిదాకా అమెరికా నిర్మించుకున్న అమెరికా డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ కూడా దెబ్బతింటుంది అని చెప్పారు. అయినా ట్రంప్ వినలే. లాజిక్తో చెప్పే ప్రయత్నం చేశారు. అయ్యా నీకు ఎక్కడ హక్కు ఉంది గ్రీన్లాండ్? సో ట్రంప్ విచిత్రమైన లాజిక్ చెప్పాడు. సో ఇది గ్రీన్లాండ్ ఒకప్పుడు అమెరికాదే, మనమే ఇచ్చేసామన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే 1946లో మీకు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జరిగిన పరిణామాలు, జర్మనీ డెన్మార్క్ను ఆక్రమించింది. డెన్మార్క్ను ఆక్రమించాక డెన్మార్క్లో భాగంగా గ్రీన్లాండ్ ఉంది కనుక గ్రీన్లాండ్ పైన నాజీల ఆధిపత్యం వస్తుంది కనుక అమెరికా గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తీసుకున్నది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక 1946లో మీకు $100 బిలియన్ ఇచ్చి ఆ గ్రీన్లాండ్ను కొంటామని అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ డెన్మార్క్ ప్రతిపాదిస్తే డెన్మార్క్ దాన్ని రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి గ్రీన్లాండ్ డెన్మార్క్దే ఉంటుంది. అందువల్ల ట్రంప్ చెప్తున్నట్టు గ్రీన్లాండ్ అమెరికాది ఎప్పుడూ కాదు. సో ఆ పర్టికులర్ సమయంలో నాజీల పాలన కిందికి డెన్మార్క్ వచ్చినప్పుడు సో గ్రీన్లాండ్ కూడా జర్మన్స్ ఎక్కడ ఆక్రమిస్తారో అని చెప్పి దాన్ని అప్పటి బాధ్యతను తీసుకున్నారు. సో ట్రంప్ హిస్టరీని కూడా ట్విస్ట్ చేస్తే కాదయ్యా ఇది న్యాయం కాదు అని చెప్పారు. సో ఎన్ని లాజిక్తో చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏం చేయాలిగా? దాంతో ఇక ట్రంప్ భాషలో చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ స్టేజ్ 4వది ట్రంప్ భాషలో చెప్పడం ఎలా? ట్రంప్ ఏమన్నా అంటే టారిఫ్ అంటాడు కదా. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో వినందుకు 8 దేశాల పైన ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్ ఈ 8 దేశాల పైన 10% టారిఫ్ విధించాడు. ఇక జూన్ నుంచి 25% టారిఫ్ విధిస్తారని బెదిరించాడు. దానికి ట్రంప్ భాషలోనే యూరోపియన్ యూనియన్ సమాధానం చెప్తూ అమెరికాతో లాస్ట్ జూలైలో కుదుర్చుకున్న ఒప్పందం యుఎస్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ను యూరోపియన్ పార్లమెంట్ ధృవీకరించలేదు, రాటిఫై చేయలేదు, హోల్డ్లో పెట్టింది, ఫ్రీజ్లో పెట్టింది. సో ఇప్పటికీ కూడా ట్రంప్ విట్టలేడు. ఏం చేయాలి నెక్స్ట్? అప్పుడు 5వది ట్రేడ్ బజూకా ప్రయోగిస్తానని నా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడింది. ఏంటి ట్రేడ్ బజూకా అంటే యూరోపియన్ యూనియన్లో యాంటీ కోయర్షన్ లా ఉంది. అంటే యూరప్ను వాణిజ్యపరంగా ముప్పు తిప్పలు పెట్టి వాణిజ్య పరంగా దిగ్బంధం చేయాలని ప్రయత్నిస్తే, కోయర్షన్ అంటే బలవంతం చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు యూరోపియన్ యూనియన్ దానికి రిటాలియేటరీ చర్యలు తీసుకునే. ఏంటి ఆ రిటాలియేటరీ చర్యలు?
ఇప్పుడు అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ యూరోపియన్ యూనియన్. మీకు అమెరికా యూరోపియన్ యూనియన్లోకి వచ్చే ఎఫ్డిఐలో 50% అమెరికాదే. సో యూరోపియన్ యూనియన్ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఎక్కువ. సో ఇంపోర్ట్ చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్. సో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్లో యూరోపియన్ యూనియన్ అమెరికా రెండు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాడే ట్రేడ్ బజూకా ఏంటంటే దీన్ని నిలిపివేయడం. ఇప్పుడు $93 బిలియన్ ఆఫ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ను యూరోప్ అడ్డుకోరే అవకాశం ఉంది. దాన్నే ట్రేడ్ బజూకా అంటున్నారు. $93 బిలియన్ ఆఫ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ యూనియన్ అడ్డుకోవచ్చు. అలాగే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ యూరోపియన్ యూనియన్ అడ్డుకోవచ్చు. ఎఫ్డిఐ నేను చెప్పాను, యూరోపియన్ యూనియన్లోకి వచ్చే ఎఫ్డిఐలో 50% అమెరికాది. సో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ యూరోపియన్ యూనియన్ అడ్డుకుంటారు. మూడోది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ యాక్సెస్ నిలిపేస్తారు. అంటే అమెరికన్ కంపెనీలు యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా ప్రభుత్వాలు కానీ ఏది కొనలేరు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. అలాగే మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు ప్రొటెక్షన్, అంటే అమెరికన్ కంపెనీల మేధో సంపత్తి హక్కులకు యూరోప్లో రక్షణ ఉండదు. దీనివల్ల బిగ్ టెక్ కంపెనీస్ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్లో ఒక తీవ్రమైన చర్యలు తీసుకునేటానికి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజూకాను వాడతారు. అప్పుడు ఏమవుతుంది, అమెరికాతో ట్రేడింగ్ ఆగిపోయి యూరోపియన్ యూనియన్ చైనా క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్కు చైనాకు మధ్య బలమైనటువంటి వాణిజ్య బంధం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు యూరోపియన్ యూనియన్ హైయెస్ట్గా ఇంపోర్ట్ చేసుకునే చైనా నుంచి. సో అందువల్ల రేపు ఏం చేస్తుంది యూరోపియన్ యూనియన్? సో ఒక్కసారి అమెరికా ఈ పనులు చేస్తే అమెరికాతో తెగదెంపులు చేసుకొని చైనా నుంచి వాణిజ్యం మరింతగా పెంచుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా వైపు చూస్తోంది. ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని నిన్న యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రకటించారు. యూరోపియన్ నేతలు మన ఇండిపెండెంట్ రిపబ్లిక్ డే కూడా వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు ఏప్రిల్ 2025లో ఈ లిబరేషన్ డే టారిఫ్లు విధించాక యూరోపియన్ యూనియన్ ఫుల్ డెలిగేషన్ యూరోపియన్ ప్రెసిడెంట్ నాయకత్వం ఇండియాకు వచ్చారు. సో యూరోపియన్ యూనియన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ పోస్ట్ అమెరికా ఎరా, అంటే ప్రపంచ ఆర్థిక రాజకీయ మిలిటరీ సంబంధాలు మళ్ళీ రీరైట్ అయ్యేటువంటి అవకాశం, అంటే అమెరికాతో సంబంధం లేని ఓ కొత్త ప్రపంచ క్రమానికి మనం సిద్ధపడాలి అని నిన్న యూరోపియన్ నేతలే కాదు, కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా న్యూ వరల్డ్ ఆర్డర్కి సిద్ధపడాలి అని డైరెక్ట్గానే అమెరికాతో సంబంధం లేని వరల్డ్ ఆర్డర్కి మనం సిద్ధపడాలి అని వాళ్ళు నిన్న వ్యాఖ్యానించారు కూడా. అందువల్ల అది ట్రేడ్ బజూకాతోనైనా వింటాడా అంటే ట్రేడ్ బజూకా ప్రయోగిస్తాం, న్యూ వరల్డ్ ఆర్డర్కి మేము సిద్ధపడుతున్నాం అని ఎప్పుడైతే యూరోపియన్ నేతలు స్టేట్మెంట్ వచ్చారో, వాస్తవంగా నేను చెప్పిన ఇది 5వది కూడా కాదు, 6వది వాస్తవంగా ట్రేడ్ బజూకా. 5వది ఏంటి అంటే సింబాలిక్గా యూరోపియన్ దేశాలు తమ మిలిటరీ పర్సనల్ కూడా పంపించారు. అంటే గ్రీన్లాండ్లోకి 7 యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఎలాగో తమ దేశాంతే కనుక వాళ్ళు పంపారు. సో ఈ 7 దేశాల మిలిటరీ పర్సనల్ కూడా 50 మంది వెళ్ళారు సింబాలిక్. అది 5th స్టెప్గా తీసుకున్నారు. అది కూడా విన్నప్పుడు 6th స్టెప్గా ట్రేడ్ బజూకాను తీశారు. చూడండి, ట్రంప్ ఆల్రెడీ యూటర్న్ మొదలైంది. మీరు ఇవాళ పత్రికల్లో చూడండి, బల ప్రయోగం ద్వారా గ్రీన్లాండ్ నేను స్వాధీనం చేసుకోను అని. మీకు నేను 2 రోజుల క్రితమే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను. సో ట్రంప్ వెనక్కు తగ్గారా మిలిటరీ, గ్రీన్లాండ్పై మిలిటరీ జోక్యంపై ట్రంప్ వెనక్కు తగ్గారా అని. ఈ ట్రంప్ చికెనింగ్ అవుట్ ఆఫ్ గ్రీన్లాండ్ అని ఒక హెడ్లైన్తో పెట్టాను. చూడండి, 2 days కింద పెట్టాను. మొదట్లో సైనిక చర్య అన్నారు కదా, మొదలు సైనిక చర్య అన్నాడు. ఇవాళ మీరు పత్రికల్లో చూడండి, గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయను, అది కరెక్ట్. అది సో బల ప్రయోగం చేయను నేను 2 days కింద నా ఛానల్లో పెట్టాను. అదే జరిగింది చూడండి. అంటే ఎందుకు మరి ఈ మాట అన్నాడు, మీకు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే కారణం యూరోపియన్ యూనియన్ ఏకమై ట్రంప్ను ప్రతిఘటించడం మొదలు పెట్టింది. ట్రంప్ కాక తగలడం మొదలైంది. అందుకే ఇప్పుడు ట్రేడ్ బజూకా తీస్తానంటే ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు, ట్రంప్ స్టైల్ భయపడితే తరిమి కొడతాడు, నిలబడితే నిలబడతాడు, ఎదురు తిరిగితే పారిపోతాడు. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ట్రంప్. ఇరాన్ విషయంలో చూస్తలేము. అప్పుడు వెనుజులా విషయంలో అంత దూకుడుగా ఉన్న ట్రంప్, ఇరాన్ విషయంలో దూకుడు ఎక్కడ కనిపిస్తోంది? సో ట్రంప్ బుల్లి అంటారు. ట్రంప్ ప్రవర్తన సరళి ఎలా ఉంటుందంటే
నీవు భయపడితే తరిమి తరిమి కొడతాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరితోనైనా యుద్ధంలో, పోరాటంలో, పోటీలో అన్నిట్లో ఒకటే ప్రిన్సిపల్. మనము భయపడితే తరిమి తరిమి కొడతారు, మనం నిలబడితే నిలబడతారు, ఎదురు తిరిగితే పారిపోతారు. ఇప్పుడు ఇది అన్నిటికీ వర్తిస్తుంది రూల్. ఇప్పుడు ట్రోలింగ్ లో కూడా వర్తిస్తుంది. నాపై మొదట్లో ట్రోల్స్ విపరీతంగా ట్రోలింగ్ చేసేవాళ్ళు. నేను భయపడి ఉంటే నన్ను తరిమి తరిమి కొట్టేవాళ్ళు. నేను నిలబడ్డాడు. ఇప్పుడు నేనే రివర్స్ లో బ్యాటింగ్ చేస్తా అవసరం వస్తే. సో ఎవరికి భయపడేదే లేదు అన్నాడు. భయపడితే ఇంకెక్కువ భయపెట్టించుకుంటారు. అందుకే అంటారు జినా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని మేము చిన్నప్పుడు యూనివర్సిటీలో నినాదాలు ఇచ్చినాం. బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. అందువల్ల స్టూడెంట్గా ఉన్న 40 ఏళ్ల క్రితం నింపుకున్న స్ఫూర్తి ఎవరికి భయపడేది లేదు అని. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీపై దాడి చేసే వారు కూడా వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ట్రంప్కు భయపడి ఉంటే తరిమి కొట్టేవాడు ట్రంప్ యూరోప్ను. యూరోప్ నిలబడింది, ట్రంప్ నిలబడ్డాడు. ఇప్పుడు యూరోపే తిరగబడుతోంది, ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు. బల ప్రయోగం అని నేను ఆలోచించడం లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. చూడండి మీరు, ఏం చేస్తాడో చెప్పలేం. ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, బట్ డెఫినెట్గా ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నాడు ట్రంప్? యూరోప్ తిరగబడుతోంది కనుకనే యూరోప్ ట్రేడ్ బజూకా, అమెరికా సన్నాయి నొక్కులు క్లియర్గా అర్థమవుతుంది కదా. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అనేది ట్రంప్ వాదన సార్. కానీ మెజారిటీ అమెరికన్ల తీరు చూస్తూ ఉంటే గనక ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మీరు అన్నది నిజం. ఇప్పుడు నేను కూడా 2 సర్వేలు చేశాను. 54% ఆఫ్ అమెరికన్స్ ట్రంప్ స్టాండ్ ఆన్ గ్రీన్లాండ్ కావాలనడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అందులో డెమోక్రాట్లే కాదు, రిపబ్లికన్ ఉన్నారు. ఇక మిలిటరీ ఇంటర్వెన్షన్ అయితే 90% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పోనీ ట్రంప్ చెప్తున్నట్లు గ్రీన్లాండ్ మనకు వస్తే నయమే కదా, గ్రీన్లాండ్లో క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, గ్రీన్లాండ్ అనేది గ్లోబల్ ఒక అవుట్పోస్ట్ లాంటిది, కొత్త షిప్పింగ్ రూట్స్, ఆర్కిటిక్ మహాసముద్రంలో మీకు మంచు కరిగిపోతున్న కొద్ది కొత్త సీ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. మనకు అర్థం కావాల్సిన గ్రీన్లాండ్ అనేది 80% ఐస్తోనే నిండి ఉంటుంది. అందుకే నిన్న ట్రంప్ ఐస్లాండ్ అన్నాడు. దానికి ట్రంప్ బహుశా గ్రీన్లాండ్ ఐస్లాండ్ ఒకే దేశం అనుకున్నాడో తెలియదు, లేకుంటే ఐస్ ఉంది కనుక ఐస్లాండ్ అన్నాడో తెలియదు. ఐస్లాండ్ ఇది డిఫరెంట్ కంట్రీ, గ్రీన్లాండ్ ఇది డిఫరెంట్ కంట్రీ. సో గ్రీన్లాండ్లో ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంటుంది. అది మంచు సముద్రము, మనకు తెలుసు కదా, ఆర్కిటికా అంటార్కిటికా అని చదువుకున్నాం మనం. సో ఈ ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉండే ప్రాంతము 80% ఐస్తోనే కప్పబడి ఉంటుంది ఆ దేశం. ఇక 20 మీకు అది ఉన్న జనాభా 58,000 ఉంటారు అంతే. చాలా చిన్న దేశం, కానీ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి ఆ సముద్రపు మంచు కింద అని. సో మీకు భగవంతుని సృష్టి గురించి ఒక మాట అంటుంటారు. భగవంతుడు ఈశ్వరుడు ఒక బ్యాగులో సహజ వనరులన్నీ పెట్టుకొని భూమి మీద అక్కడక్కడ చల్లుకుంటూ వెళ్ళాడట. కొన్ని చోట్ల పొరపాటున ఎక్కువ చల్లాడట. అందుకే ఎక్కువ చల్లిన చోట దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు. మీరు చూడండి, మన దేశంలో కూడా దట్టమైన అటవీ ప్రాంతంలోనే మినరల్స్ ఉంటాయి, కొండ ప్రాంతాలు ఎవరికి దొరకకుండా. అలాగే భయంకరమైన మంచు, సైబీరియా నుంచి మొదలుకొని ఆర్కిటిక్ వరకు. సో దట్ మనిషి ఇష్టం వచ్చినట్టుగా ఈ మినరల్స్ వాడతాడు. మనిషి స్వార్థపరుడు, మనిషి ఒక జుడిషియస్గా వాడడు రిసోర్సెస్. అందువల్ల మనిషికి మితిమీరిన గ్రీడ్ ఎక్కువ. అందువల్ల మనము మనిషిని నియంత్రించకపోతే ప్రమాదము, భూమిలో ఉన్న వనరులన్నిటి పీల్చేస్తాడని చెప్పి మనిషికి దొరకకుండా ఉండేలా సృష్టిని శాసిస్తాడట ఈశ్వరుడు. సో అలా ఆర్కిటిక్ మహాసముద్రంలో మీకు విలువైనటువంటి సహజ వనరులు, క్రిటికల్ మినరల్స్ ఈ గ్రీన్లాండ్ ఐస్ కింద ఉన్నది. సో అందువల్ల ఇది క్రిటికల్ మినరల్స్ ఒకటి. రెండవది ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల గ్రీన్లాండ్లో ఐస్ కరిగిపోతుంది ఆర్కిటిక్లో. దానివల్ల కొత్త సీ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో ఆ ఎమర్జ్ అవుతున్న కొత్త సీ రూట్స్కు కీలకమైన అవుట్పోస్ట్ ఇది. ఎందుకంటే ఇది నార్త్ అమెరికాకు ఆర్కిటిక్ మధ్యలో ఉంటుంది. సో ఒక రకంగా అమెరికాకు రష్యాకు కూడా అనుసంధానం అవుతుంది ఈ ప్రాంతం. సో అందువల్ల మీకు ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కావాలి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. కానీ ట్రంప్ ఏ ప్రాతిపదిక మీద కావాలంటాడు? అమెరికన్స్ ఎట్లా కన్విన్స్ అవుతారు? ఇది హిస్టారికల్గా గ్రీన్లాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ డానిష్ కింగ్డమ్. ట్రంప్ చేస్తున్న వాదన ఒకప్పుడు ఇది గ్రీన్లాండ్ అమెరికాదే, అమెరికా ఇచ్చేసింది అనేది పచ్చి అబద్ధం. చాగోస్ ఐలాండ్స్, దీగో ఘర్ష విషయంలో అలాగే అంటున్నాడు ఇచ్చేసిందని. అది మారిషస్ ఐలాండ్స్
బ్రిటిష్ వాళ్ళు అక్యుపై చేసుకొని మారిషస్కు ఇండిపెండెన్స్ వచ్చాక కూడా ఖాళీ చేయక వాళ్ళు దాన్ని అనుభవిస్తుంటే ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళది అవుతుందా? ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మన్స్ డెన్మార్క్ను క్యాప్చర్ చేసినప్పుడు గ్రీన్లాండ్ కూడా జర్మన్ కంట్రోల్కు పోకుండా అమెరికా అక్కడ రక్షణ చర్యలు తీసుకుంది. అందుకే అలా గ్రీన్లాండ్లో అమెరికన్ మిలిటరీ పోస్టులు ఉంటుంది, కానీ గ్రీన్లాండ్ ఎప్పుడూ కాదు. అందువల్ల ట్రంప్ చెప్తున్నట్లు అమెరికా గ్రీన్లాండ్ ఏనాడు అమెరికాది కాదు. అమెరికా అధ్యక్షులు దీన్ని కొనాలని చూసిన మాట నిజం, కానీ ఏనాడు డానిష్ ప్రజలు ఒప్పుకోలేదు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అసలు ఇది అమెరికాది అని ట్రంప్ చెప్తున్నది పశ్చాబద్ధం అని అమెరికా ప్రజలకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ఇది అసలు ట్రంప్ నేషనల్ సెక్యూరిటీకి ఇది అవసరం మాకు అంటున్నాడు. అసలు అర్థం లేని ఆర్గ్యుమెంట్. ఎందుకంటే 1949లోనే మీకు 51లోనే అమెరికాకు డెన్మార్క్ మధ్య మిలిటరీ ట్రీటీ ఉంది. 49లోనే నాటో దేశాలు ఏకమయ్యాయి. మిలిటరీగా 75 ఏళ్ళుగా అమెరికా డెన్మార్క్ మిలిటరీ మైత్రి కలిగి ఉన్నారు. సో ఇప్పటికే గ్రీన్లాండ్లో అమెరికన్ మిలిటరీ పోస్ట్ కూడా ఉంది. సో అమెరికా మిలిటరీ నేషనల్ సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఆ లాజిక్ కూడా క్లియర్గా అమెరికాలకు అర్థమవుతుంది. ఇక మూడవది చైనా రష్యా దీన్ని ఏదో మింగేస్తుంది అంటున్నారు. సో అది ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు డియో గార్షియా విషయంలో అదే చెప్తున్నాడు, దీని విషయంలో అదే చెప్తున్నాడు. సో చైనా రష్యా మింగేస్తుంది అనేది కన్విన్సింగ్ కాదు, ఎందుకంటే అది యూరోపియన్ యూనియన్లో భాగము, అమెరికా మిత్ర దేశము, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో భాగము, నాటోలో భాగము. ఇక నాలుగవది పోనీ ఏమన్నా ఇక్కడ నుంచి మాకు డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి వెనిజులా అధ్యక్షుడు అటాక్ చేశాడు, మా జన విధ్వంసక ఆయుధాలు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వస్తున్నాయని చెప్పి సద్దాం హుస్సేన్ పైన అటాక్ చేశాడు, ఇప్పుడు కమానీ పైన అటాక్ చేస్తున్నాడు, తీవ్రవాదులు వస్తారని. కానీ డెన్మార్క్ మీద ఏమని చేస్తాడు? డెన్మార్క్ నుంచి అమెరికా మీద తీవ్రవాదులు వస్తున్నారని చెప్పరాదు, డెన్మార్క్ నుంచి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా పైకి వస్తుందని చెప్పరాదు, డెన్మార్క్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పరాదు. మరి ఏం చెప్తాడు ట్రంప్? సో ఈ హాజ్ నో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎనీ కన్విన్సింగ్ క్యారెక్టర్ కదా. సో దానివల్ల అమెరికా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒక మిత్రుని పైన, మిత్రదేశం పైన నాటో, దీని కాన్సిక్వెన్సెస్ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి కదా. నాటో విచ్ఛిన్నమవుతుంది, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది. రష్యాను చైనాను చూపెట్టయితే ట్రంప్ ఈ పనులు చేస్తున్నాడు, అది రష్యాకు చైనాకు అడ్వాంటేజ్గా మారుతుంది. ఆల్రెడీ ప్రెసిడెంట్ పుటిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. చైనాకు యూరోప్కు మధ్య ఇప్పటికే బ్రహ్మాండమైన ట్రేడ్ బంధం ఉంది. సో ఏమవుతుంది? ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా గో అవే అవుతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్లో అదే కదా నిరసనలు. ఏమవుతుంది? అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకమవుతుంది, అది అమెరికాకు నష్టం కదా. ఇవన్నీ అమెరికన్ ప్రజలకు కనబడుతుంది కదా. దీనివల్ల అమెరికన్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఇవాళ చూడండి మీరు, అమెరికన్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. ఎందుకు కుప్పకూలాయి? ట్రంప్ చేస్తున్న దుందుడుకు చర్యలు దూకుడు వల్ల కూలిపోతున్నాయి. సో ఇవన్నీ అర్థమవుతుంటే ప్రజలు ఒప్పుకుంటారా? సో అందువల్ల అందుకే నీకు మెజారిటీ ప్రజలు గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా ఇదే కాదు, ఈవెన్ 43% పడిపోయింది ట్రంప్ రేటింగ్. ఇప్పుడు మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్ 2026లో జరుగుతాయి. ఆ 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈ భావోద్వేగాలను ట్రంప్ రెచ్చగొడుతున్నాడు. సో ఈ భావోద్వేగాలైనా తనను కాపాడుతాయేమో అని అనుకుంటున్నాడు. కానీ చరిత్ర చెప్పిన సత్యమైంది, అమెరికా ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు పాలకులకు కాన్షియస్నెస్ లేకపోవచ్చు, ప్రజలకు చాలా పొలిటికల్ కాన్షియస్నెస్ సమాజం అది. సో ఖచ్చితంగా మీకు చూడండి 2026లో జరగబోయే పరిణామాలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా.